దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో దాదాపు 3 రోజులు జల్లెడ పట్టారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే వేటకు వెళ్లిన 6 మత్స్యకారుల్లో కారి చిన్న అనే ఒకే ఒక్కడు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మరోవైపు తమ వారు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో గుండెలు అలసేలా రోధిస్తున్నారు. ఇక సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి ఎస్ఐఆర్ రిపోర్టును ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది త్రిసభ్య కమిటీకి అందజేసింది. వారు సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తే పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఆ 3 మెన్ కమిటీలో స్థానిక ఆర్టీఓ, ఏఎఫ్సిపి, ఫిషరీస్ ఏడీకి చోటు కల్పించనున్నారు. సముద్రంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కొట్టుమిట్టలాడుతున్న మత్స్యకారులో కారి చిన్న అనే వ్యక్తిని ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోటు ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే బాధిత మత్స్యకార కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించనున్నారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.